పోరాటం జరుగుతూనే ఉంది. అక్కడ కలెక్టర్ ఆఫీస్‌లో కంప్లెయింట్ చేసిర్రు. మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చారు. ఇక్కడ లోపల చైర్మన్ ఏం చెప్తుంది మరి? ఇవాళ గతంలో 16వ తారీఖు 2వ నెల 2026 తేదీన హైదరాబాద్ పబ్లిక్ స్కూలు రామంతపూరు బేగంపేట్లలో గిరిజన బాలబాలికల హాస్టల్ విషయంలో ఏదైతే గిరిజన బాలబాలికల హాస్టల్లో జరుగుతున్నటువంటి నిర్లక్ష్యం పట్ల గౌరవనీయులు ఆనాడు కలెక్టర్ గారికి వాణిలో మేము వివరించినాం. అక్కడ ఏం వివరించినాం మేమంటే, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు ఈ గిరిజన సమాజం పట్ల ఎంతో ఆసక్తితో ఈ బిడ్డలు చదువుకోవాలని GOMS నంబర్ 53 విడుదల చేసి అందులో 1,53,67,000 రూపాయలని వారు శాంక్షన్ చేస్తూ ఒక అద్భుతమైన జియో ఇచ్చారు. ఆ జియో మీద ఏదైతే ఆ జియోలో 7 కేర్ టేకర్లను ఇచ్చారు, 4 వాచ్మెన్లను ఇచ్చారు, 3 వంట మనుషులను ఇచ్చారు, 2 కామాటిలకు ఇచ్చారు, 2 బాత్రూమ్ శుభ్రం చేసే వాళ్ళకి ఇచ్చారు, అదేవిధంగా బట్టలు ఉతికే వాళ్ళని కూడా సిబ్బందిని ఇచ్చారు, అదేవిధంగా విద్యార్థులకు హెయిర్ కటింగ్ చేసే నాయులను ఇచ్చారు, ఆరోగ్య భద్రత కోసం వారికి నర్సులను ఇచ్చారు. ఈ విధంగా అనేకమైనటువంటి గొప్ప ఒక అద్భుతమైన జియోని ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే దానికి విరుద్ధంగా ఇప్పుడు ఈనాడు ఉన్నటువంటి ప్రైవేట్ ఏజెన్సీలు వాచ్మెన్లను నియమించలేదు, ట్యూషన్ చెప్పే టీచర్లను నియమించలేదు, వంట మనుషులను కూడా నియమించలేదు. కేవలం వాచ్మెన్ యొక్క భార్యలతోనే అక్కడ ఇక్కడ వంటలు చేపించుకుంటూ వీళ్ళు ఇవన్నీ కూడా మేనేజ్ చేస్తూ ఉన్నారు. ఈ విషయాల్ని అదే కాదు, విద్యార్థులకు సెలవు దినాలలో ఆదివారము శనివారము సెలవులు వస్తే అప్పుడు ఆ సెలవు దినాలలో ఈ పిల్లలకు 2 గంటలకు మధ్యాహ్నం భోజనం పెడతా ఉన్నారు, 9 గంటలకు రాత్రి భోజనం పెడతా ఉన్నారు. ఈ విషయాల్ని కూడా మేము 16వ తారీఖు నాడు కమిషన్ గారికి 16వ తారీఖు నాడు మన గౌరవ గిరిజన శాఖ మంత్రివర్యులకు మా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జాతీయ అధ్యక్షులు మాజీ మంత్రి అమర్ సింగ్ తిలావత్ గారిని స్వయంగా తీసుకువెళ్ళి మన గిరిజన మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారితో ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. వారు కూడా ఈ విషయం పట్ల స్పందించి తక్షణమే మేము విచారణ చేపట్టి ఆ ప్రైవేట్ ఏజెన్సీని తొలగించి మేము టెండర్లను పిలిచి అక్కడ టెండర్లు వచ్చేంత వరకు మేము గవర్నమెంటే టేక్ ఓవర్ చేసుకుంటామని వారు కూడా మాట ఇవ్వడం జరిగింది. అదే కాదు, ఆనాటి నుంచి ఇప్పుడు గవర్నమెంటు 2 జతల స్పోర్ట్ డ్రెస్సులు, 2 జతలు స్కూల్ డ్రెస్సులు, 2 జతల యొక్క బూట్లు, మరి పిల్లలకు చదువుకోవడానికి ఇండోర్ గేమ్స్, పిల్లలు చదువుకోవడానికి మ్యాగజైన్స్లు, అలా చెప్పుకుంటా పోతే అనేకమైనటువంటి సౌకర్యాలని ఈ గవర్నమెంట్ కల్పించింది. దానికి విరుద్ధంగా వీళ్ళు ఎవరికీ నియమించటం లేదు. ఆ వచ్చినటువంటి ఏదైతే వచ్చినటువంటి ఆ డబ్బుని వీళ్ళే స్వయంగా బిల్లులు పెట్టుకొని తీసుకునేటువంటి ప్రయత్నంలో వీళ్ళు ఉన్నారు అని మేము గౌరవ కమిషన్ మెంబర్ అయినటువంటి మన బాలల హక్కుల కమిషన్ గారికి మేము వివరించిన సందర్భంలో 16వ తారీఖు నాడు వివరించిన సందర్భంలో ఈరోజు మా పేరెంట్స్ మిత్రులందరికీ వారు పిలవడం జరిగింది. పిలిచి మీ బాధలు ఏంటి అని వాళ్ళు మాకు అడగడం జరిగింది. అయితే మేము ఈ విషయాన్ని చైర్పర్సన్ గారు మనకు అక్కడ కమిషన్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, మీరందరూ రావాలని చెప్తే 33 జిల్లాల పేరెంట్స్ అందరూ కూడా ఇవాళ కమిషన్ ముందు హాజరు కావడం జరిగింది. అయితే వారు కేవలం నన్ను మాత్రమే లోపల పిలిచి మిగతా పేరెంట్స్ అందరినీ బయట ఉండాలని చెప్పేసి రిస్ట్రిక్షన్ చేసి నన్ను ఫస్ట్ లోపల పిలిచి మీరు ఇలా చేయకుండా, మీరు ఇప్పుడు గవర్నమెంట్లో బడ్జెట్ లేదు, మీరు దీన్ని సహకరించాలా, మీరు ఇలాగే నడుస్తుంది, పల్లె వాతావరణంలో బాత్రూమ్లు లేకపోతే మనం బతకలేదా, లేకపోతే మనకు గురుకులాల్లో చూస్తే ఎప్పటిదాకా కూడా సరైన వాతావరణం లేదు కదా, అలా మనం బతకలేదా, మీరు దాన్ని అడ్జస్ట్ కావాలని చెప్పేసి గౌరవ చైర్పర్సన్ గారు మరి అక్కడ కూర్చున్నటువంటి కమిటీ వారు నన్ను చెప్పే ప్రయత్నం చేసినప్పుడు నేను కూడా ఒక పేరెంట్నే అని చెప్పేసి ఈ విషయాలన్నీ కూడా మీరు పేరెంట్ల ముందు చెప్పాలా అని చెప్పేసి నేను వారికి చెప్పడం జరిగింది. అప్పుడు ఇప్పుడు 33 జిల్లాల నుంచి వచ్చిన పేరెంట్స్ మిత్రులందరికీ కూడా వారు లోపల పిలిపించుకోవడం జరిగింది. అయితే పేరెంట్స్ అందరూ కూడా ముక్త కంఠంతో ఈ పిల్లలకు జరిగినటువంటి అన్యాయాన్ని
వారు కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళారు. ఏమని, ఒక పాప భవ్యశ్రీ అనే అమ్మాయికి వాళ్ళు స్కూల్లోనే వదిలిపెట్టి వస్తే ఆ పాప 4 గంటల సేపు దొరకలేదు. అదేవిధంగా ఒక 9th క్లాస్ అమ్మాయి ఆ పాపకు పరీక్షలు రాపించడానికి వెళ్ళినప్పుడు ఆ పాప ర్యాపిడో బైక్ల మీద ఆ పాపను పంపడం జరిగింది. అదేవిధంగా ఇలా కొంతమంది పిల్లలు పరీక్షలు రాసేటప్పుడు ఆర్టీసీ బస్సులలో ఆ పిల్లల్ని పంపడం జరుగుతూ ఉన్నది. ఈ విషయాలన్నీ కూడా కమిషన్ దృష్టికి మేము తీసుకెళ్ళినాం. అదే కాదు, సీసీ బస్సులని వీళ్ళు ఫిట్నెస్ లేని సీసీ బస్సులతో ట్రాన్స్పోర్టింగ్ చేస్తూ ఉన్నారు. నేను అంటా ఉన్నాను ఏంటంటే ఇది చట్టపరంగా ఇది తప్పు అని నేను అంటా. ఎందుకంటే స్కూల్లో హాస్టల్లో చదువుతున్నటువంటి పిల్లలకు స్కూల్ బస్సులే వాడాలి తప్ప ఫిట్నెస్ లేని సీసీ బస్సుల్ని వాడకూడదని చెప్పేసి చట్టాలు చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు నిమ్మకు నీరెత్తరకుండా వాళ్ళు ఈ అన్ని చట్టాలను కాలరాస్తూ ఈ యొక్క సీసీ బస్సులు ఫిట్నెస్ లేని పాత బస్సులతో ఈ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారని మేము గౌరవ చైర్మన్ గారి దృష్టికి తీసుకువెళ్ళినాం. అయితే ఈ విషయాలన్నీ కూడా గౌరవ చైర్మన్ గారు విన్న తర్వాత వారు అలా కాదు, దీన్ని మీరు 4 రోజులు ఇది చేయాలా, కొంత సమయం తర్వాత దీన్ని మేము సద్దుముఖం చేస్తాము అని వారు మమ్మల్ని సర్దు చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి నేనేమంటున్నానంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి తమరి ద్వారా తెలియజేసేది ఏంటంటే, అమ్మ చైర్మన్ గారు, మీరు మంచి సహృదయంతో కలిగినటువంటి గొప్ప చైర్పర్సన్గా ఈ రాష్ట్రంలో పేరు ఉంది మీకు. మీరు ఈ పిల్లల పట్ల ఈ పిల్లలకు న్యాయం జరగాలంటే మరి కేవలం ప్రైవేట్ ఏజెన్సీల తరపునే మాట్లాడకుండా మీరు ప్రతిదానికి కూడా సర్దుకోండి. ఈ హాస్టల్ వెళ్ళిపోతుంది, ఇంకా ఇప్పటికిప్పుడు ఎవరు రారు, కాబట్టి ఇంకా 2-3 నెలలు మీరు ఉండండి, అక్కడ ఇప్పుడు మన టెండర్లు పిలిస్తే ఎవరు రారు అని ప్రతిసారి కూడా ఈ ప్రైవేట్ ఏజెన్సీ వాళ్లకు వెనకేస్తూ మాట్లాడటం చాలా సరియైన విషయం కాదని చెప్పేసి ఈ సందర్భంగా తమరికి నేను అప్పీల్ చేస్తూ ఉన్నా. ఎందుకు మా గిరిజన బిడ్డలంటే మీకు అంత నిర్లక్ష్యమని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. మేడం గారు చైర్పర్సన్ మేడం గారి పేరు సీతా దయాకర్ రెడ్డి గారు. వారు ఈ విధంగా ఈ ప్రైవేట్ ఏజెన్సీని వెనక వేసుకొని వచ్చినట్లుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. మేడం గారు మీరు అలా చెప్పడం సరి అయింది కాదని చెప్పేసి మీరు ఈ వెంటనే ఈ యొక్క పిల్లల యొక్క జీవితాల్లో వెలుగు నింపడానికి ఒకటైతే ఏదైతే పాత ఫిట్నెస్ లేని సీసీ బస్సులు ఉన్నాయో అవి మీరు నడపకూడదు, కేవలము ఈ పిల్లలకు స్కూల్ బస్సులు మాత్రమే నడిపించాలా. రెండవది, ఇలా నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే ఏజెన్సీ ఉన్నదో దాన్ని వెంటనే తొలగించి ఈ పిల్లల జీవితాల్లో వెలుగు రావాలని వెంటనే తొలగించేసి మీరు ప్రభుత్వమే దీన్ని టేక్ ఓవర్ చేసుకోవాలా. అదేవిధంగా ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకున్న సందర్భంలో అక్కడ గతంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతపూర్ బేగంపేటలో శాశ్వతమైన హాస్టల్ బిల్డింగ్ భవనాలు ఉండేవి. అయితే ఇలా జరగకుండా ఉండాలంటే ఆ శాశ్వతమైన హాస్టల్ భవనాల్ని కట్టించాలా. ఎందుకు నేను అంటున్నానంటే విషయము, ఇప్పుడు అద్దె భవనాలలో 66 లక్షల రూపాయలు మనం కిరాయి ఇస్తూ ఉన్నాం. అంటే 1,53,67,000 రూపాయలు మన గవర్నమెంటు శాంక్షన్ చేసిన అమౌంట్లో ఇప్పుడు 66 లక్షల రూపాయలు కేవలం మనం అద్దె భవనాలకే ఇస్తున్నాం. అదేవిధంగా 1,00,000 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్కి ఇస్తున్నాం, అంటే 12 లక్షలు, అది 60 లక్షల రూపాయలు, ఇది 70 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ బిడ్డల మీద ఖర్చు చేస్తున్నాం. బేగంపేటలో 177 ఎకరాలు ఉంది, రామంతపూర్లో 77 ఎకరాల భూమి ఉంది. అక్కడ ఒక 2 ఎకరాల భూమి, ఇక్కడ ఒక 2 ఎకరాల భూమి ఇచ్చి అక్కడ ఒక 1 కోటి రూపాయలు, ఇక్కడ ఒక 1 కోటి రూపాయలు ఇచ్చి అక్కడ శాశ్వతమైన హాస్టల్ భవనాలు కట్టిస్తే ఈ సమస్యలన్నీ కూడా పోతాయి కదా. ఇవన్నీ మీరు సంవత్సరానికి 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఇలా కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా కాకుండా ఉంటుంది కదా అని మేము మా పేరెంట్స్ మిత్రులందరం కూడా మీకు తెలియపరుస్తూ ఉన్నాం. అక్కడ స్కూల్ పిల్లలు తినే ఆహారం దగ్గర కుక్కలు పెంపు కుక్కలు నడుస్తూ ఉన్నాయని కూడా చెప్తా ఉన్నాం. ఆధారాలు చూపెట్టారా? ఏం చెప్తా ఉంది? మీరు తప్పగా అడిగారు కదా. ఏదైతే అక్కడ ఈ ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళ నిర్లక్ష్యం ఉంది, మీరు కుక్కలు అన్నారు కదా, ఇక ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూరగాయలు ఉన్నాయి. ఇవన్నీ కూరగాయలు ఉన్నాయి. ఈ కూరగాయలలో హాస్టల్ సిబ్బంది యొక్క కుక్కల్ని ఆడ తిప్పుతూ ఉన్నారు. ఆ కుక్కల్ని తిప్పితే ఆ కుక్కలు ఈ ఆహారాలు అయితే ఉన్నాయో వీటి మీద మూత్రం చేస్తూ ఉన్నాయి. ఈ ఆహారాన్నే ఈ బిడ్డలకు భోజనంగా ఇస్తూ ఉన్నారు.
ఈ విషయాలన్నీ కూడా చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళినాం. కానీ గౌరవ చైర్మన్ గారు ఇవన్నీ మామూలు కదా, సర్దుకుపోవాలా, మీరు ఈ చిన్న చిన్న విషయాలన్నీ పబ్లిక్ తీసుకురాకూడదు, మీరు ఇంత ఫైట్ చేసుకొచ్చి మీరు హాస్టల్ తీసుకొస్తే ఎవరు కూడా ముందుకు రాకపోతే ఈ హాస్టల్లన్నీ బంద్ అయిపోతాయి కదా అనే చైర్మన్ గారు మమ్మల్ని సంజాయించేటట్టుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. సార్ ఎలా ఉన్నా కూడా మీరు 4 రోజులు అలాగే ఉండాలా, మీరు అడ్జస్ట్ కావాలా. అదే మేము ఒకటే చెప్పినాం, గౌరవ చైర్మన్ గారు మీరు పెద్ద స్థానంలో ఉండి ఇలా మాట్లాడవద్దు. 33 జిల్లాల నుంచి ఈ బిడ్డలందరూ కూడా వాళ్ళలో జరిగిన అన్యాయాలు అయితే ఉన్నాయో, వాళ్ళకు జరిగిన నిర్లక్ష్యం అయితే ఉందో, మా బిడ్డలకి ఇట్లా కష్టం జరుగుతుందని మీ దృష్టికి తీసుకొస్తే మీరు కూడా ప్రైవేట్ ఏజెన్సీ పిలిపించి మందలించాలి, కానీ మీరు అలా మాట్లాడడం సరైనది కాదు. దయచేసి మీరు ఈసారైనా కూడా మీరు దయతో పరిశీలించి ఇలా నిర్లక్ష్యం చేస్తున్న ప్రైవేట్ ఏజెన్సీని మీరు వెంటనే తొలగించి ఏదైతే మీరు రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని టేక్ ఓవర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము గౌరవ చైర్మన్ పర్సన్ గారికి మేము తెలియజేసినాం. బాత్రూమ్ విషయం మీరు చెప్పినట్టు బాత్రూమ్ విషయం అడిగినాం. బాత్రూమ్లు సక్రమంగా లేవు అని బట్టలు ఉతకడం అయితే నెల రోజుల దాకా బట్టలే ఉతకట్లేదు పిల్లలకు. తర్వాత నాయిలకు పిల్లలు కటింగ్ చేసుకోవడానికి నాయిలకు ఇచ్చారు, ఆ నాయిలు అయితే ఇప్పటిదాకా పత్తలేరు. ఇవన్నీ విషయాలు మా పేరెంట్స్ మిత్రులందరూ చెప్తా ఉంటే, లేదు మనం ఊర్లలో అలాగే బతికినాం కదా, తండాలలో మనం అలాగే ఉన్నాం కదా, తండాలలో మీరందరూ బాత్రూంలు కలిగే ఉంటున్నారా, కాబట్టి ఐరన్ బట్టలు వేసుకుంటున్నారా అని ఈ విధంగా వారు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇది మేము గిరిజనుల వారు మేము అడిగితే లేదు మీరు అడ్జస్ట్ చేసుకోవాలా అని వారు అంటారు. ఈ విధంగా వారు దేనికి దానికి సర్దుముఖం చేస్తూ ఉన్నారు. నేను గౌరవ చైర్పర్సన్ గారికి ఒకటి అన్నా, వాళ్ళ దగ్గర ఇంతమంది గవర్నమెంట్ ఇంతమందిని ఇచ్చిన తర్వాత మరి ఎంతమందికి మీరు మస్టర్ రోల్ని మీరు రాస్తూ ఉన్నారు. 4 వాచ్మెన్లు కావాలా, 4 వాచ్మెన్లకు మస్టర్ రోల్స్లు మీకు ఉంటే మీరు మీ ముందు మాకందరికి చూపించమని చెప్పండి. తర్వాత 7 కేర్ టేకర్లు ఉన్నారని చెప్పేసి గవర్నమెంట్ ఇచ్చింది కదా, ఆ 7 కేర్ టేకర్లకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారా, ఇస్తే వాళ్ళకి జీతాలు ఇచ్చినప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్లు ఏమన్నా మీరు షో చేశారా, వాళ్ళకి జీతాలు ఇచ్చారా లేదా అని చెప్పేసి ఈ విషయాలని మేము అడిగితే అక్కడ ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు కూడా దీన్ని పూర్తిగా వాళ్ళు నిర్లక్ష్యంగా వేస్తున్నారు, పూర్తిగా నిర్లక్ష్యంగా వాళ్ళు సమాధానం చెప్తా ఉన్నారు. ఇక్కడికి వస్తే మిమ్మల్ని చైర్మన్ గారు పట్టించుకున్నట్టు కనబడుతుందా? నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారు? వారు ఏ మాటగా ఆ మాట సర్దు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే గౌరవ చైర్మన్ గారికి నేను అపీల్ చేస్తూ ఉన్నా, ఇదే పెద్ద రాజకీయం కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి ఉద్దేశంతో చేసిన పిల్లల పట్ల చేసిన గొప్ప పని ఇది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి GOMS నెంబర్ 53ని ఇంప్లిమెంట్ చేస్తూ అక్కడ నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి ప్రైవేట్ ఏజెన్సీని వెంటనే తొలగించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఈ పిల్లల హాస్టల్ని నడిపించమని, అదేవిధంగా గతంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో అక్కడ హాస్టళ్ళు ఉండేవి, ఆ హాస్టల్ని కంటిన్యూ చేయమని చెప్పేసి గౌరవ చైర్పర్సన్ గారికి మేము అప్పీల్ చేయడం జరిగింది. అదేవిధంగా వారు కూడా మేము గవర్నమెంట్కి రాస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. లోపలికి పోతే ఏం స్పందించింది చైర్మన్ గారు? సార్, ఇంతకుముందు మాతో ఉన్న పిల్లలకు, ఇంతకుముందు చదువుతున్నటువంటి పిల్లలకు మొన్న హాస్టల్లో పోయినప్పుడు ఆడ సబ్జెక్ట్ పరంగా చూస్తే ట్యూషన్లకు ప్రాబ్లం అవుతున్నది. ఇంతకుముందు మేము ప్రైవేట్గా బయట తోలిచ్చేటోళ్ళము. ఇప్పుడు మన బంటు వెంకన్న సార్ కష్టపడి తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇక ఈసారి తెచ్చినందుకు ధన్యవాదాలు. ఇంకోటి, అన్నీ ఉన్నా కానీ స్కూల్ బాగానే ఉన్నా కానీ హాస్టల్ల పరిస్థితి నిధులు సరిపోతులనే మాటలు మాట్లాడుతున్నారు. కాకపోతే ఆ ట్యూషన్ అనేది ఏదైతే ఉన్నదో పిల్లలు స్కూల్కి వెళ్ళి రాందాడే ఆడ టీచర్లు ఏమేమి చెప్పారు అనేది ఎక్స్ప్లెయిన్ చేసి ఆడ ట్యూషన్ చెప్తేనే ఆడ పోయి సబ్జెక్ట్ కరెక్ట్ అవుతుంది సార్. ఆ విధంగా చేపిస్తలేరు. అందుకనే ఒక పక్క ప్రణాళిక ప్రకారం ఒక ట్యూషన్కు ఖచ్చితంగా వివరిస్తే చదువు బాగా సబ్జెక్టు అర్థమై పిల్లలు ఆడ చదువుకునే పరిస్థితి ఉంటుంది.
ఇది ఒకటి మేలు జరగాలి సార్. దగ్గరికి పోతే ఆ, సార్. అనిపించిందా సార్ మేడం, చైర్మన్ గారి దగ్గరికి చైర్మన్ మేడంతోన పోయినాము. పోతే ఈ విధంగా ఈరోజు అందరం కలిసి పోయినాం. ఇంతకుముందు ఒకసారి 2 సార్లు చెప్పినాము. చెప్తే ఈసారి ఎంతైనా మంచిగా అన్నట్టు 33 డిస్ట్రిక్ట్ నుంచి అందరు పేరెంట్స్ వస్తే బాగా అని చెప్పి అందరం పోయినాం, సంతకాలు చేసినాం, మేడం కలిసినాం. మాట్లాడితే ఏమంటుందంటే మీరు మీకు సీటు వచ్చేదే మహా గొప్ప అనే మాటలు మాట్లాడుతుంది మేడం. మేము అమ్మ తల్లి న్యాయం జరుగుతుందని పోతే ఈ విధంగా మాట్లాడు సరిపద్ధతి కాదని అనిపిస్తుంది మాకు. అంటే మా తాతోళ్ళు కానీ నాయనోళ్ళు ఏ విధంగా ఉండాలని ఆ స్టేజ్లోనే ఉండాలని ఆ విధంగా ఊహిస్తుంది మేడం. అది సరైన పద్ధతి కాదు. అభివృద్ధి చెందితే అట్లానే ఉండాలి ఆ విధంగానే మాట్లాడుతున్నది. మీ తండలలో ఎట్లా ఉంటారు అనే మాటలు మాట్లాడుతున్నది. అంటే మన ఆఫీస్ ఉన్నది, ఒక ఆఫీస్లోనే బాత్రూమ్ లేకుండా ఎట్లా ఉంటారు మేడం గిట్ట? కరెక్ట్ అయిన పద్ధతి ఆ ప్రణాళిక ప్రకారం మేమేం అడిగినామంటే మీతో నా ఆఫీస్ రూమ్లో ఎట్లా బాత్రూమ్లు కానీ నీట్గా ఎట్లా ఉంచితే ఆ విధంగా హాస్టల్లో కూడా సౌకర్యాలు మంచిగా ఉంటే మా పిల్లలు కూడా మంచి నీట్నెస్ ఉంటారు. అవతలితలు వచ్చే పిల్లలకు డిస్టర్బ్ కాదు. మా పిల్లలు ఇక్కడ స్నానాలు చేయకుండా అట్లే పోయేటలా ఏమవుతుంది, పక్క పిల్లలు వచ్చే వాళ్ళకు డిస్టర్బ్ అవుతుంది సార్. వాళ్ళకి డిస్టర్బ్ అయితే ఏమైతే గలీజ్గా ఉన్నారని వాళ్ళకు డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళేమో జర దూరం అనే మాటలకు చేదువాదుడుగా కనిపిస్తున్నది. కాబట్టి ఈ విధంగా జరగకుండా నీట్నెస్గా బాత్రూమ్లకు కానీ మళ్ళీ వంట రూమ్స్ కానీ ఆ కుక్కల దాడులు కానీ ఇక మన ఇంకోటి ఏమంటావు స్కూల్ బస్సులు కానీ మంచి సౌకర్యాలు ఉండి మంచి కాన్ఫిషన్గా చేసి ఈ ఏజెన్సీ ఏదైతే ప్రణాళిక పద్ధతి ప్రకారంగా ప్రైవేట్గా ఇచ్చుడు చాలా జర అన్యాయమే కనిపిస్తుంది. ఎందుకంటే ఆడ వచ్చుడు 100 రూపాయలు ఇస్తే ప్రైవేట్ వాడు ఏం చేస్తారంటే ఓ 50-60 రూపాయలు పెడతాడు, 40 రూపాయలు తీసుకుంటాడు. ఆ విధంగా కాకుండా గవర్నమెంటే నడిపిస్తే ఏమవుతుందంటే అన్ని సౌకర్యాలు సర్దిపెట్టి ఉంటుంది, రూల్ ప్రకారం ఉంటుంది, మెయింటెనెన్స్ ఎంత చేయాలనేది వాళ్ళకు నీట్నెస్ ఉంటుంది, హాజరీ అనేది ఒక ప్రణాళిక ప్రకారం రాసుకుంటారు. ఎంతమంది వాచ్మెన్ కావాలనేది, ఎంతమంది స్టూడెంట్స్ ఎంతమందికి భోజనం పెట్టాలనేది, వాళ్ళ టిఫిన్స్ ఏ విధంగా చేయాలనే టైం ప్రకారం టిఫిన్స్ కూడా చేస్తలేరు. సండేలు కానీ ఏమైనా పండుగలు వస్తే కూడా జర సమంగా ఫుడ్ జర అరేంజ్మెంట్ లేదు. అవన్నీ జర సక్రమంగా నడుస్తుంది. చెప్తారు సార్, జర లేట్ అవుతుందంట సార్. ఎందుకంటే సండే కానీ ఏమైనా జర హాలిడేస్ ఉన్నప్పుడు జర లేట్ అయి పెడుతున్నారు. జర అంటే ఈ విధంగా చెప్తున్నారు. ఆ విధంగా జరగకుండా గవర్నమెంట్ వాళ్ళు ఉంటే వాళ్ళ టైం మీద వాళ్ళు పెడతారు. వాస్తవం సార్. ఇది చాలా త్వరగా సమస్య పరిష్కారం కావాలని మేడంకు మరి ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటాం సార్. ఓకేనా? మీరు పేరెంట్స్ మీరు పేరెంట్స్ ఏమన్నారు? ఒకవేళ ఇప్పుడు ఆమె చెప్పిన మాటలకు మీరు ఎట్లా స్పందిస్తారు చెప్పండి. మేడం మేము సరిగా చెప్పట్లేదు, ఏదో మాటల్లో అవకతవకలుగా నడుస్తున్నట్టు కనిపిస్తుంది నాకు. నేను ఒకరోజు పిల్లల దగ్గర చూసి వద్దామంటే ఒక నెల తర్వాత వచ్చిన వస్తే అక్కడ చూసేసరికి సరిగా బాత్రూమ్ ఏం లేవు, దోమలు వస్తున్నాయని చెప్పిండు. నేను నైట్ అయిపోయింది, నేను వెళ్ళిపోతా అంటే ఉండు అంటే అన్నీ ఉన్నా. అంటే నా నైట్కి మొత్తం ఫుల్ బాత్రూమ్ కరుస్తుంది. అసలు నేను పండుకోలేను. మొత్తం నైట్ మొత్తం బాత్రూంలో మొత్తం గలీజుకుంది. అక్కడ ఎవరు క్లీన్ చేయలేరు బాత్రూంలో. అది మళ్ళీ బట్టలు ఇష్టమంటే ఉన్నాయి. బట్టలు ఏమో 4 రోజులే, వాళ్ళ బట్టలు అసలు ఉతకట్లేదు. మేము వచ్చి పేరెంట్స్ ఇంటికి వెళ్ళి వచ్చి మేము ఉతికి వెళ్ళాం. స్నానం ఇట్లా చెప్పి వెళ్ళారు. ఎవరు ఫస్ట్ క్లాస్ అబ్బాయి కాబట్టి వాళ్ళకు చూసేటట్లు ఎవరు లేరు. కేటర్ గారు అంటారు కానీ కేటర్ గారు సరిగా చూసేట్లేదు. వంట చేసేటోళ్ళు ఇట్లా ఆడ వాళ్ళకు పట్టించుకోవట్లేదు. ఇవన్నీ విషయాలు చైర్మన్ తో మాట్లాడితే మేము మాట్లాడితే ఇట్లా ఉంటుంది, బడ్జెట్ లేదు కదా, ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు, ఏం లేదు. మీ ఊళ్ళో ఎట్లా ఉన్నారో అట్లా ఉండండి. మీ అక్కడ బాత్రూమ్ ఎట్లా ఉంటుంది అక్కడ ఇక్కడ అదే బాత్రూమ్ ఉంటుంది కదా అని ఉంటుంది. అట్లే ఉన్నదని చెప్తున్నామే మేడం. కండిషన్ లేని బస్సులు ఉన్నాయని చెప్పారు కదా, అది ఓన్లీ గిరిజన పిల్లలకైనా లేకపోతే హెచ్పిఎస్ పబ్లిక్ స్కూల్ మొత్తం? పబ్లిక్ స్కూల్ ఉన్నాయి కానీ ఆ బస్సులు మొత్తం డొక్కు బస్సులు లాగా కనిపిస్తుంది నాకు. అదే మేము చూసినాము, అదే బస్సులు టైమింగ్ అయిపోయింది, అది కరెక్ట్గా లేదు. ఏం చెప్పాలంటున్నారు చివరిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి? ప్రభుత్వం మనం పనిచేసేటప్పుడు గవర్నమెంటే చేయాలి కదా. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు హీనంగా చూస్తారు. పిల్లలకు మనం మంచిగా సౌకర్యం కల్పించాలి. ప్రైవేట్ తీసి మంచిగా హాస్టల్ కొత్తగా కట్టించి వాళ్ళు ఇవ్వదు. అదే స్కూల్లోనే హాస్టల్ ఉంటే బాగుంటుంది. ఇంకా ఇంతకుముందు ఉండేది కదా 2020 సంవత్సరంలో 2020లో మంచిగా హాస్టల్లో ఉండేదంట ఈ స్కూల్ వాళ్ళు, మంచిగా ఉండే. బయట ఉన్న వాళ్ళు ఇక్కడ చదువుతున్నారు, గేట్ దగ్గర వాచ్మెన్ లేకుంటారు సరిగా. చైర్మన్ పట్టించుకోలేదు. మరి ముఖ్యమంత్రిని కలుస్తారా మీరు అందరూ కలిసి? కలుస్తాం సార్, ఇంకా నా తర్వాత పోయి మంత్రి వాళ్ళు కలిసి మాట్లాడాలనుకుంటున్నాం. ఫస్ట్ క్లాస్ నుంచి మా బాబు రామంతపూర్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటూ ప్రైవేట్ హాస్టల్ నుంచి బయట నుంచి చదివించాను. 8వ తరగతి వరకు చదివించాను. ఇప్పుడు ఈ హాస్టల్ రాగానే అక్కడ
పెడితే 9th క్లాస్లో బాబు ఫెయిల్ కావడం జరిగింది. అక్కడ ట్యూషన్ వాళ్ళు లేరు, ఎవరు లేరు, చెప్పేటోళ్ళు సబ్జెక్ట్ ఎవరు చెప్పేటోళ్ళు లేరు. ఇంకొకటి ఏంటంటే అక్కడ ట్యూషన్ చెప్తున్నామని చెప్పేసి మాకు చెప్పారు. మా ప్రత్యేకంగా వార్డెన్కి ఫోన్ చేసి అడిగాను, మేడం ఏంది మేడం మా బాబు ఎలా చదువుతున్నాడో అంటే బాగానే చదువుతున్నాడు అని చెప్పారు. అనగానే ఇప్పుడు ఫెయిల్ అయిపోయాడు, మేము ఇప్పుడు రిమూవ్ చేసేస్తాము, మేము ప్రమోట్ చేయలేము అని చెప్పేసి ప్రిన్సిపాల్ అలా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మేము ఒకటి అంటున్నాము, ఇంకొకటి హాస్టల్ వార్డెన్ అనేది భయం అనేది లేదు, పిల్లలకు అనేది భయం అనేది లేదు. వార్డెన్ ఏం చేసుకుంటారు అని చెప్పి ఆ లెక్కలో ఉంది. వార్డెన్ తీసేయాలి, రిమూవ్ చేసేసి ఇంకో వార్డెన్ పెట్టాలి, కొత్త వార్డెన్ కొత్త ఏజెన్సీ తేవాలని చెప్పేసి మాకు ఒక కృతజ్ఞతలు చేస్తున్నామన్న మేము.